చిదంబర క్షేత్రాన్ని దర్శించడం ద్వారా, తిరువారూరులో జన్మించడం ద్వారా, కాశీలో మరణించడం ద్వారా కేవలం అరుణాచలాన్ని తలుచుకోవడం మాత్రం చేతనే ముక్తి పొందడం అనేది, సూర్యుడు తూర్పున ఉదయించడం అనేది ఎంత నిజమో, కేవలం అరుణాచలాన్ని స్మరించడం మాత్రం చేతనే ముక్తి పొందడం అనేది అంత నిజం. ఇది తథ్యం. పంచభూత క్షేత్రాల్లో అగ్ని స్థలం గాను, మణిపూరక స్థలం గాను, కేవలం స్మరించినంత మాత్రం చేతనే ముక్తిని ప్రసాదించే మహాశక్తి కలిగి విరాజిల్లుతున్నటువంటి క్షేత్రం అరుణాచలం. చాలా మందికి అరుణాచలం గురించి చాలా తెలుసు. ఈ యూట్యూబ్ లో ఉన్న చాలా ఛానల్స్ లోనూ చెప్పే ఉంటారు. అయితే ప్రత్యేకించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను అందరూ గిరి ప్రదక్షిణ చేయబోతారు ఇంకొన్ని రోజుల్లో. అయితే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ముఖ్యంగా పాటించాల్సినటువంటి నియమాలు ఏమి, అందరూ ప్రస్తుత కాలంలో చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు ఏమి, చేయాల్సినటువంటివి చేయకూడనివి ఏమి అని, ఇంకా అరుణాచలేశ్వరునికి సంబంధించి ఎన్నో విషయాలను మీకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశమే ఈ వీడియో చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం.